ఇదంతా మోసం. వీడు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. మోసం చేసేది నువ్వు, మా మామ కాదు. వల్లి, ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు, నోరు జారకు. నాకు ఇతని గురించి తెలిసే మాట్లాడుతున్నాను పెరియబాబు. ఇతను మీరు అనుకున్నంత మంచివాడు కాదు. వల్లి, గాపుతావా? ఏంటి? నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? వల్లి, హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతేశ ముఖం పంకజ పద్మబంధు ఓం శ్రీ కార్తికేయ కరుణామృత. పెరియబాబు, అసలు తారా? ఏంటి నాటకాలా? ఎలా కనిపిస్తున్నాను మీకు? పూజలు మంత్రాలు ఎవరిని మోసం చేయడానికి రా? బాబు వేండా, బాబు వేండా. ఓం దేవాదిదేవ గణాధినాథ. పూజ వికటించిందంటే అనర్థంలా జరుగుతుంది బాబు. నా మాట వినండి బాబు, రండి బాబు. నా మాట విని రండి బాబు. వేండా బాబు, వేండా బాబు, వేండా. ఏమప్పా ఇది? ఏమప్పా? నన్నే లాగుతావా? ఎక్కువ చేస్తే చంపేస్తా. ఏమప్పా ఇది? అంబి ఆగు. వీడేం చేస్తాడు? చంపేసావా ఏంటి? పెద్దవాడన్న ఇంగిత జ్ఞానం లేకుండా నీ చదువు నీకు నేర్పింది ఇదేనా? అంబి, పెరియబాబు, నీ మీదున్న మర్యాద అంతా పోయింది నంబి. అతను చేసిన తప్పు అనిపించట్లేదా పెరియబాబు? నాకు కాబోయే భార్యకి మాయమాటలు చెప్పి మీ అల్లుడు లేపుకెళ్ళిన తప్పు కదా? ఏంటేంటి? లేపుకెళ్ళిపోయాడా? అంటే మాకిచ్చిన 25 లక్షలు కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోయి ఉంటారుగా? అమ్మో అమ్మో అమ్మో! ఏమయ్యా, మా అమ్మాయిని డబ్బుల్ని తీసుకెళ్ళిపోయింది కాక నా కొడుకు మీద చెయ్యి చేసుకుంటావా? నిన్నొదలను. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నీ సంగతి ఏంటో తేలుస్తా. యాండి, ఫోన్ తీయండి. వీడంతా చూస్తా. అమ్మా వద్దు. ఎందుకు వదరా? నీకు అసలు ఏం తెలియదు. నోరు మూసుకుంటా. అమ్మా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు పోలీసులు ఫోన్ చేస్తే పోయేది మన పరువే. నీ నుంచి ఈ మాట వినాలని కాదు, మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం తెలియంది తెలుసు అని చెప్పలేను కదండి. మీ మాటకు ఎదురు చెప్తున్నందుకు క్షమించండి. ఇంత జరిగాక నా మేనకోడల్ని ఇక్కడ ఉంచలేను. అనుమతిస్తే తీసుకెళ్తాను. అది మాత్రం కుదరదు. పెద్దమ్మ గారు, మీరు మీ మనవరాల్ని ఎలా పెంచారో నా స్తోమతకు తగ్గట్టు మా వల్లిని అలాగే పెంచాను. దాని కంట కన్నీరు కానీ, దాని ఒంటి మీద దెబ్బ పడటం కానీ నేనెప్పుడు చూడలేదు. మొదటిసారి చూస్తున్నాను. తట్టుకోలేని స్థితిలో ఉన్నానండి. నన్ను ఇంకా బాధ పెట్టకండి. వల్లిని పంపించండి నాతో. నేనిప్పుడు వచ్చిందే వల్లిని తీసుకెళ్ళడానికి. కానీ ఇలా దాన్ని చూస్తాననుకోలేదు. చూశాక ఇక వదలలేను. మా అమ్మ కొంట్లో కూడా బాలేదు. వల్లిని కలవరిస్తుంది. పంపండి. పెద్దమ్మగారు, నా వల్ల అయ్యేది
మీరు చెప్పకపోయినా చేస్తాను. భరణిని మాత్రం వదలను. మీరు నన్ను నమ్మకపోయినా అది చేసి మీ ముందు పోయిన నా నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకుంటాను. వల్లిని వదిలేయండి, తీసుకెళ్తాను. పెద్దమ్మగారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీ మాట నా మనసును కుదుటపరచాలి. పెద్దమ్మగారు, నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు మాత్రం వల్లిని నాతో పాటు పంపాలి. సత్యవల్లి నిజం మాత్రమే చెప్పే అమ్మాయి కాదు అని మనమంటున్నాం. అది అబద్ధం అని వాళ్ళంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మి పూజ చేసే మన కులదైవం ఆ శివయ్యకే తెలియాలి. తెలుస్తుంది. నిజాన్ని గుప్పెట్లో పెట్టి బంధించడం అబద్ధాన్ని దాచినంత సులభం కాదు. ఏదో రూపంలో ఏదో ఒక విధంగా అది తప్పకుండా బయటపడుతుంది. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఎవ్వరినీ మోసం చెయ్యలేదు. ఇది ఒకరికి పెట్టిన చెయ్యే గాని మరొకరి నుంచి ఆశించిన చెయ్యి కాదు. సత్యవల్లి, ఏమంటావు? భయపడకు, నిన్నేమీ అనను. ఎవరైనా తెలిసిందే కదా చెప్తారు. తెలియందాన్ని ఎక్కడ్నించి తీసుకొస్తారు? నువ్వు అబద్ధం చెప్పవు. ఏం నంబి? నీకు నమ్మకం ఉంది కదా? నంబి, తను అబద్ధం చెప్పదు, నువ్వు చెప్పవు, అంతే కదా? సత్యవల్లి, నువ్వు మా దగ్గరుంటే నీకేదో అవుతుందని మీ మావయ్య భయపడుతున్నాడు. తీసుకువెళ్ళిపోతాను, పంపండి అని ప్రాధేయపడుతున్నాడు. నాకు నిన్నిక్కడే ఉంచాలని అనిపించటం లేదు. వెళ్ళు. ఏంటి సత్యవల్లి, వెళ్ళు అనగానే ఎగిరి గంతేస్తావనుకుంటే అలా నిలబడిపోయావు? నా మాట మీద నమ్మకం లేదా? నేను అబద్ధం చెప్పను, నమ్మొచ్చు. వెళ్ళు. వెళ్ళు సత్యవల్లి. మీ అమ్మమ్మ గారికి ఒంట్లో బాగాలేదట, నిన్నే కలవరిస్తున్నారట. వెళ్ళి కనపడు. కలవరించడం మానేస్తారేమో. నంబి, తీసుకువెళ్ళు. నువ్వు నన్ను నమ్మాను అన్నావుగా, మీ నమ్మకాన్ని నేను నిలబెట్టాను. మీ మేనకోడల్ని తీసుకువెళ్ళు.